చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం జంగాలపల్లి గ్రామంలో నీటి సమస్యలున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. 40 కుటుంబాలు త్రాగునీరు లేకుండా వృద్ధులు, చిన్నపిల్లలు ఆ గ్రామం నివాసులు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. తమకు త్రాగునీరు ఇవ్వడంలో అందరూ విఫలమయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈ ఛానల్ ద్వారా సమస్యలు వెలికి తీసే విధంగా మేము గ్రామాలకు వెళ్తున్నాం. తాగునీరు సమస్య కావచ్చు, అలాగే ఎంటర్ నుంచి రావట్లేదమ్మా. ఈ విధంగా పబ్లిక్ ట్యాప్స్ కావచ్చు, ఈ మురికి నీటి కాలువలు కావచ్చు, ఈ సమస్యలపైన కూడా అదే కాకుండా కొన్ని సమస్యలపైన కూడా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ గ్రామానికి వచ్చాం మనం, జంగాలపల్లి గ్రామానికి. గత నెల రోజుల నుంచి కూడా త్రాగునీటి సమస్య అని చెప్పేసి మరమ్మతులు చేయడం, మళ్ళీ అదే పాత మోటార్ను వేయడం, వేసిన తర్వాత కూడా మళ్ళీ ఏ విధంగా కాలిపోతుందో తెలియదని చెప్పేసి గ్రామస్తులు మీడియాతో తెలిపారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా కానీ ఎటువంటి చలనం లేదని చెప్పేసి చాలా ఆవేదన వ్యక్తం చెందారు. దీనిపైన అధికారులు ఎందుకు దీనిపైన స్పందించడం లేదనేసి ప్రజలు చాలా ఇబ్బందికరంగా మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకంటే దీనిపైన జిల్లా అధికారులు కానీ, ఇక్కడున్న సచివాలయ అధికారులు కావచ్చు, మండల అధికారులు కావచ్చు, దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పేసి ఇంతనే ఉందని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు. జంగాలపల్లి గ్రామంలో పలమనేరుకు దగ్గరలో ఉన్న గ్రామం ఇది. అయినా కూడా దగ్గర ఒక 70 ఇండ్లు ఉంటాయి. మొత్తం టోటల్గా ఒక 70 ఇండ్లు ఉంటాయి. నీళ్లు చాలా ఇబ్బంది పడి అవస్థపడి చేర్ల దగ్గర అక్కడ ఇక్కడ పోయి నీళ్లు తెచ్చుకొని పాపం కొంతమంది ముసలోళ్ళు కింద పడిపోయి కాళ్ళు ఎరగొట్టుకొని వాళ్ళ అవస్థ చాలా ఘోరంగా ఉన్నది. ఈరోజు ఈ విషయమై మాట్లాడడానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా నియోజకవర్గ అధ్యక్షుడు, మా పలమనేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోఆర్డినేటర్ అయిన మా గౌరవనీయులు మా శివశంకరన్న గారు ప్రత్యేకంగా ఈరోజు లేకపోయినా కొన్ని సందర్భాలు బట్టి విజయవాడకు పోవడం జరిగింది. అయినా మన విషయం తెలుసుకొని అన్న ఈరోజు లైవ్ ద్వారా మనతో మాట్లాడతారు. మీ సమస్య ఏదైనా ఉంటే అన్నకి లైవ్ ద్వారా చెప్తే ఈ సమస్యని గవర్నమెంట్ దృష్టికి తీసుకోవడానికి కూడా అన్న సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీరు ఒకసారి మీ యొక్క అవస్థని అన్న లైవ్లో ఉన్నారు మీరు ఒకసారి దయచేసి అన్నతో ముఖాముఖిగా మాట్లాడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. నెల ఇంకా నీళ్ళు లేదు, తాగేదానికి నీళ్ళు లేవు, అన్నం చేసుకొని తినేదానికి నీళ్ళు లేవు, ఆవులకి నీళ్ళు లేవు, ఏంటికి నీళ్ళే లేదు. ఆడ బోర్లు ఉంటే ఆడపోయి బోర్లు కట్టి తెచ్చుకోవాలి నీళ్ళు. మీకు సమస్య మీరు ఇప్పుడు దాకా అధికారులు ఎవరన్నా వచ్చి చూసినారా? ఎవరులే. మీకు ఈ సమస్య ఇట్లున్నా కూడా మీ సర్పంచ్ కానీ ఎవరన్నా పట్టించుకునేది? ఎవరు పట్టించుకునే లేదు. మీకు ఎప్పటి నుంచి సమస్య ఉందమ్మా నీళ్ళకి సంబంధించి? అయితే చెప్తాను కదా. మళ్ళీ ఏదైనా ట్యాంకులు తోలేదు కానీ ఏమైనా చేస్తున్నారు ప్రత్యామ్నాయంగా? ఏమిలే. మరి ఎట్లా నీళ్ళు మీరు ఎట్లా తాగేది? అన్న బోర్లు వేసే తాపోయేది తెచ్చుకునేది. నేను ముసలి మొక్క ఎట్లా పోయి తెచ్చుకునేదా? ఇప్పుడు వాళ్ళ ట్యాంక్ వస్తే వాళ్ళు పట్టుకుంటారు. నీళ్ళే లేదు, బోర్ లేదు, ఏం లేకుండా ఉంటే ఎట్లా? నీళ్ళు లేకుంటే ఎట్లా ఉండేది చెప్పు. నీళ్ళు లేవు, పశువులకి నీళ్ళు లేవు, అన్నిటికీ నీళ్ళు లేవు. 4 రోజుల సమస్య ఎవరు పట్టించుకోలేదు. ఓట్లు వేసాక మాత్రం అక్కలారా అమ్మలారా వస్తారు, ఇంటింటికే వస్తారు. మాకు ఓట్లు వేయండి, మీకు ఏం సైకిల్ చేస్తాము, మీకు మోర్కాలం చేస్తాము, రోడ్లు వేస్తాము. ఇక్కడికి అక్కడికి ఎంత దూరం ఉంటుంది? ఉంటుంది ఒక 2 పర్లాంగలు. నీళ్ళు రావట్లేదమ్మా గ్రామంలో? ఎంటర్ నుంచి రావట్లేదమ్మా? చెప్తాను లేదా, నెల ఇంకా నీళ్ళే లేదు. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఒక 20 రోజులుగా 2 బోర్లు ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామ పంచాయతీ అధికారులు కానీ, మండల అధికారులు కానీ ఈ ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేస్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే కూడా ఇక్కడ కనీసం ఒక 2 నెలల నుంచి కూడా వాటర్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు. అదే బోర్లని మరమ్మతు చేయడం, అలాగే మళ్ళీ బిల్లు పెట్టుకోవడం, ఆ తర్వాత ఏమంటే కొత్త మోటార్ వేస్తే బాగుంటుందని చెప్పి స్థానికులు చెప్పారు, మీడియా దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన ఎందుకు అధికారులు ఇన్ని రోజులు ప్రజలు సమస్యలు తీసుకొస్తే కూడా ఎందుకు పట్టించుకోవడం అని చెప్పేసి వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చెందారు. దీనిపైన జిల్లాధికారులు కానీ, ఇక్కడ ఉన్న
మండల అధికారులు కానీ ఎందుకు దీనిపైన నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఇకనైనా మాకు పాత మోటార్తో లేకుండా కొత్త మోటార్లు వేయాలని చెప్పేసి, వేసిన తర్వాత కూడా నీళ్లు సప్లై చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు టీవీ డబల్ చాలా మీడియా ప్రజలకి ఇలా తెలిపారు. టీవీ డబల్ న్యూస్ ఛానల్ మనం ఈరోజు మా ఛానల్ ప్రతి సమస్యలపైన కానీ ప్రతి ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ వెళ్ళి ఒక సమస్య పరిష్కారం దిశగా మేము వెళ్తూ ఉంటాం. అలాగే మనం చూసినట్లయితే పల్మేరు రూరల్ మండలం పెంగరవరం పంచాయతీ జంగాలపల్లి గ్రామంలోన తాగునీటి సమస్య అనేది గత 2 నెలల 3 నెలల నుంచి కూడా తాగునీటి సమస్య ఉంది. అయినా కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ పట్టించుకోవడం లేదనేసి గ్రామస్తులు TW9 ఛానల్తో సమాచారం ఇవ్వడం జరిగింది ఛానల్కి. అదేవిధంగా మనం ఇక్కడ ఈ గ్రామానికి వచ్చాం. వాళ్ళు ఏ సమస్య ఉంది, ఇన్ని రోజుల నుంచి ఈ తాగునీటి సమస్య ఉంది, ఈ విషయంపై వాళ్ళ మాటల్ని అడిగి తెలుసుకున్నాం. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఊర్లో ఉండే చాలా నెలకు పైన అయిపోతాయండి. మోటార్ కలిసేసి అంటారు, వైర్లు పూసి అంటారు, ఇట్లా చేస్తారు సార్. వల్ల మీ గ్రామానికి సంబంధించి బోర్లు ఏదన్నా వేసినారమ్మా? చెరువులో వేసినారు. నీళ్ళు ఉన్నాయి దాంట్లో? ఉన్నాయి. అంటే ఈ 20 రోజులకు ముందు నుంచి మీకు నీళ్ళు ఏ విధంగా వచ్చావు మీకు? ఆ చెరువులో ఉండే బోరు వస్తుంది. ఇప్పుడు ఆ 2 బోర్లు పోయినాయి. 2 బోర్లు నాకు వస్తాడు బాగా నీళ్ళు బాగా చేస్తాడు. అది ఎవరని మాకు తెలియదు. ఇప్పుడు మోటార్ కాలిపోయిన తర్వాత సర్పంచ్ కానీ ఈ పంచాయతీ కార్యదర్శి కానీ సచివాలయం ఎవరైనా చూసేది ఏమన్నా చేసినారమ్మా? ఊరు వచ్చి చూడాలి. ఈ నెల నుంచి ప్రాబ్లం ఉంది మీకు? లేదు, ఇప్పుడు డేట్ ఏంటి సార్? మళ్ళీ నెల నుంచి మీకు నీటి సమస్య ఎక్కువగానే ఉంది. చాలా కష్టం నీళ్ళకి. మేము ఆడ కుప్పాయి ఉన్నది పోయేది ట్యాంకులు తెచ్చుకునేది. వాళ్ళంతా కొట్టింది తప్పించుకునేది. ఏం లేదమ్మా, 1 నెల అయింది, నీళ్ళే లేవు. దాని గురించి ఎవరన్నా అధికారులు మేము చెప్పి మాకేం తెలుస్తుందా? ఎవరన్నా ఎవరన్నా మీ ఎట్లా వాళ్ళు ఎవరన్నా తెలిస్తే చెప్తాము. మా సచివాలయం ఎక్కడుందమ్మా? ఇక్కడ పేరుగుంటుంది సార్. వాళ్ళు కూడా వచ్చి చూసిన ఏం లేదా? సచివాలయం సిబ్బంది ఏమన్నా వచ్చి? మేమే వెళ్ళలేదు. మేమే ఎవరు ఇక్కడ ఎవరు మాకు ఇట్లుంది పరిస్థితిని మేమే ఎవరికి చెప్పుకోలేదు. ఓకే, నెల నుంచి మీ సమస్య ఇట్లే ఉంది. అంటే మీ ఊరు సర్పంచ్ కానీ ఎవరైనా వచ్చి చూసేది కానీ ఏమైనా చేసినారా? మా ఊరు సర్పంచ్ ఎవరో కానీ మాకు తెలుసు సార్. సర్పంచ్ ఎవరో మీకు తెలియదు? మాకు తెలియదు. అంటే మీ ఊరికి వచ్చి సర్పంచ్లు ఎవరు కానీ పర్యవేక్షణ అంతా ఏం చేయట్లేదా? ఓకే, కానీ నీటి సమస్య మాత్రం ఎక్కువ ఉంది. మరి ఇక్కడ చూస్తే చిన్నపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నీళ్ళు ఎక్కడ నుంచి తెస్తారు మీరు చిన్నపిల్లలందరికీ తాగేదానికి? అనుకూలంగా దగ్గర బాయిలు పాడు అనుకూలంగా ఉండే అది వెనక పైన అంటారు. వాళ్ళ బోర్ దగ్గర అయితే దగ్గర ఈ పక్క ఇల్లంతా అక్కడ వెనకనే తెచ్చుకుంటాము. ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా ఈ ఊర్లో? తెలుసు సార్ నాకు. మొత్తం ఎన్ని ఇండ్లు ఉంటాయమ్మా ఈ ఊర్లో? నాకైతే తెలియదు. నేను వచ్చినది ఊరికి కొత్త కోడలు. సరే.